హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. కోడింగ్ యూజ్ చేసుకొని డైలీ మనము 100 రూపీస్ ఎర్న్ చేసుకోవచ్చు. వీక్లీ 500 రూపీస్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఎలా ఎర్న్ చేసుకోవచ్చు ఏంటి అనేసి మీకు ఒక ఐడియా అయితే ఉండాలి కదా. సో ఏంటి అంటే ఈ వెబ్సైట్ నేమ్ కోడ్ విత్ ర్యాండమ్ అన్నమాట. చాలా మందికే తెలిసి ఉంటుంది. ఇందులో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక క్విజ్ అనేది పెడతారనమాట. నువ్వు సైన్ అప్ చేసి సైన్ ఇన్ చేసిన తర్వాత ఒక క్విజ్ అనేది మెన్షన్ చేసి ఎవరైతే క్విజ్‌లో ఫస్ట్ వస్తారో, ఎవరైతే క్విజ్‌లో టాపర్ అయితారో, ఆ పర్సన్‌కి 100 రూపీస్ అయితే వస్తుందనమాట. రోజుకి నువ్వు ఎన్ని సార్లయినా ఆ క్విజ్ అనేది రాయొచ్చు. పర్ డేకి అయితే 100 రూపీస్ అనేది జనరేట్ అవుతది. ఇఫ్ యూ ఆర్ ఇన్ ద లీడర్ బోర్డ్‌లో నువ్వు టాప్ పొజిషన్‌లో ఉంటే. సో, ఇలా నువ్వు వీక్లీ 100 రూపీస్ నుంచి సారీ వీక్లీ 500 రూపీస్ వరకు నువ్వు ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ డైలీ 100 రూపీస్ అనమాట. ఇది కోడింగ్ గురించి కూడా ఉంది. కోడింగ్ క్విజే ఉంటది మొత్తము. లైక్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అండ్ పైథాన్ మీద ఎక్కువ క్వెషన్స్ ఉంటాయి. లైక్ ఊప్స్ మీద. క్విజ్ అయితే ఈజీగానే ఉంటది. నేను కూడా ట్రై చేశా. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. లెట్స్ స్టార్ట్. ఒకసారి నేను సైట్ ఒకసారి చూపిస్తాను. సో, ఇదే అన్నమాట కోడిని అనేసి. అండ్ నేనైతే క్రియేట్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నా. అకౌంట్ సైన్ ఇన్ చేద్దాం. నేను ఆల్రెడీ నా వేరే మెయిల్ ఐడీతో ట్రై చేశా. చాలా మంది ఇందులో ఉన్నారు. కానీ జాయిన్ టెలిగ్రామ్ ఫర్ అప్డేట్స్ అండ్ రివార్డ్స్ ప్రూఫ్స్ క్లిక్ బిలో టు జాయిన్ ఏమో ఇవన్నీ అయితే జాయిన్ అవ్వకండి. మనమైతే ఇప్పుడు ఒక ట్రై చేద్దాం. ఓకే. ఇలా చాలా మంది యూజ్ చేసుకుంటున్నారు. నేను మొత్తం చాట్‌జీపీటీలో అంతా చూసాను. వేరే దగ్గర గూడా చూసాను. ఎక్కడ నాకైతే ఫేక్ అన్న వర్డ్ అయితే వినిపించలేదు. స్టార్ట్ చేయండి. నేనిలా స్టార్ట్ చేశా. సో, స్టార్ట్ చేసేసి ఇలా వచ్చింది. డైలీ 100 రూపీస్, వీక్లీ 500 రూపీస్, మంత్లీ మౌస్ అండ్ కీబోర్డ్ అనేసి వచ్చింది. ఇది కోడింగ్ వెబ్‌సైట్ అన్నమాట. యాక్చువల్‌గా కోడర్స్ కోసం యూజ్ చేసేది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను క్యాన్సెల్ మ్యాచ్ మేకింగ్ అనేసి తీసేస్తున్నా. ఓకే. తీసేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది మళ్ళీ. ఓకే. ఇలా మళ్ళీ వస్తుంది. మళ్ళీ మనం స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయాలి. స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేస్తే 1 మినిట్. అన్ని క్విజ్ క్వెషన్సే వస్తాయి మాక్సిమం. 1 మినిట్ ఎందుకో రావట్లేదు. చూస్తున్నా. ఇక్కడ వచ్చింది గదా! ఫస్ట్ ఏం చేయాలంటే మనము ఒక యాడ్ అనేది చూడాలనమాట. ఒక యాడ్ అనేది చూస్తేనే మనకు క్విజ్ అనేది వస్తది. ఇలా మనము యాడ్ అనేది ఫస్ట్ ఓపెన్ చేయాలి. లెట్ మీ సో, ఈ యాడ్ మొత్తం మనం చూడాలి. సో, నేను ఈ యాడ్ మొత్తం చూసేసి తర్వాత నేను క్విజ్ ఓపెన్ చేస్తాను. మనం క్లోజ్ చేస్తే మళ్ళీ మనకు క్విజ్ అనేది రాదు. ఇలా వచ్చేసాక 1 మినిట్ లెట్స్ షో థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అనేసి ఒక మెయిల్ అయితే వస్తది. సో, మనకైతే క్విజ్ అయితే రాలేదు. ఎందుకంటే మనమైతే ఓపెన్ చేయలేదు గదా! సో, ఇదంతా క్లారిటీగా చూడండి. మళ్ళీ మీకు ఏ ప్రాబ్లమ్ రాకూడదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకా వచ్చేసి క్రోమ్‌లోకెళ్ళిపోయి చాట్‌జీపీటీ ఒకసారి చాట్‌జీపీటీ కూడా పెట్టుకొనుండండి. విచ్ కీవర్డ్ ఈస్ యూజ్డ్ టు డిఫైన్ ఏ క్లాస్ ఇన్ సి ప్లస్ ప్లస్. మనం క్లాస్ డిఫైన్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం? క్లాసే గదా! విచ్ అట్రిబ్యూట్ ఈస్ యూజ్డ్ టు ప్రొవైడ్ ఆల్టర్‌నేటివ్ టెక్స్ట్ ఆల్ట్. బేస్ క్లాస్ ఈస్ ఆల్సో కాల్డ్ సూపర్ క్లాస్. Which concept means one name many forms polymorphism. Which loop is guaranteed to run at least once? Do while. Which traversal visit nodes in left root right order? Left root right order. Post order. Which of the following is a valid variable name in Python? Python మీద నాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ ఐ కెన్
వాట్ ఈస్ ద టైమ్ కాంప్లెక్సిటీ ఆఫ్ బైనరీ సెర్చ్ ఇన్ ఏ సార్టెడ్ అరే అంట. సో ఐ గివ్ ఆర్డర్ ఆఫ్ and what will type of nan written in JavaScript. Nan is a not a number, okay, undefined. In Python, which operator is overloadable? Overloadable is obviously space. So see battle results, average score 0 and high score 0, achievements 0 అని వస్తుంది. బట్ మనం పెట్టిన మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని కరెక్టే. సో కానీ ఇక్కడ ఎండింగ్స్ అనేది కనిపించట్లేదు బికాస్ మేబీ ఒక్క క్వశ్చన్ రాంగ్. సో అక్కడ ఎండింగ్స్ అనేది ఎందుకు చూపించట్లేదంటే ఇక్కడ టైం చూస్తారు, మనం ఎన్ని సెకండ్స్ లోపు పెడుతున్నాం అన్నది చూస్తారు. అండ్ ప్రతి ఒక్క క్వశ్చన్ కరెక్ట్ అవ్వాలి. ఓకే, 10 క్వశ్చన్స్ ఇస్తే 10 క్వశ్చన్స్ కరెక్ట్ అవ్వాలి. అండ్ కొన్ని పాయింట్స్ అనేది నువ్వు జనరేట్ చేసుకోవాలన్నమాట. పాయింట్స్ జనరేట్ చేసిన తర్వాత లీడర్ బోర్డ్ లో ఎవరైతే టాప్, ఆ డే మొత్తంలో లీడర్ బోర్డ్ లో ఎవరైతే టాప్ పొజిషన్ లో ఉంటారో, అంటే విత్ ఇన్ ద సెకండ్స్ లో ఎవరైతే పెట్టింటారో దే విల్ గెట్ ద అమౌంట్. ఇక్కడ నీకు కోడింగ్ లాంగ్వేజ్ కి, కోడింగ్ ఆన్సర్స్ కి నీకు ఆన్సర్స్ తెలుస్తుంది. అండ్ క్విజ్ అనేది నీకు చాలా కోడింగ్ టైప్సే కాబట్టి నీకు యూజ్ అవుతుంది. క్విజ్ ప్లస్ అమౌంట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇలా ఎవరైనా ఎర్న్ చేసుకోవాలనుకుంటే ఈ వెబ్సైట్ లో ట్రై చేయండి. ఇందులో మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ ఏమీ అడగరు. దే విల్ ఆస్క్ యూపీఐ ఐడి అన్నమాట. ఒకవేళ నువ్వు లీడర్ బోర్డ్ లో ఉంటే అప్పుడు నువ్వు యూపీఐ ఐడి ఇస్తే ఆటోమేటిక్ గా నీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. నేను అది కూడా ఒకసారి చూపిస్తాను రండి. సో ఇక్కడికి వచ్చేసాం కదా మనము. ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద లీడర్ బోర్డ్ ఉంటారు. ఈ రోజు విన్నర్ ఎవరు అనేసి వాళ్ళే మెన్షన్ చేశారు. సో ఈ పర్సన్ అనే అతను విన్నర్ 3000 38,647 పాయింట్స్ ఎర్న్ చేశాడు. విన్ రేట్ 97% అంట. సో అతను ఈరోజు ఎర్న్ చేసుకున్నాడు అనమాట. ఇలా ఎర్న్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. డైలీ చేయొచ్చు అండ్ వీక్లీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అండ్ మంత్లీ కూడా ఉంటుంది. మంత్లీ, వీక్లీ అండ్ డైలీ 2 టైప్స్ ఉంటుంది. నేను ఫేక్ రియలా అనేసి టెలిగ్రామ్లో కూడా చూసాను అండ్ ఇన్స్టాగ్రామ్ ప్రతి ఒక్క చోట చూసాను. చాట్‌జిపిటి, గూగుల్ అన్నిట్లో ఎక్కడ ఫేక్ అనేది తెలియలేదు. అండ్ ఫేక్ అయితే కాదు కూడా, ఎందుకంటే దే ఆర్ నాట్ యూజింగ్, ఈవెన్ దే ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీ బ్యాంక్ డీటెయిల్స్ లైక్ దట్. ఇక్కడ మెన్షన్ చేశారు వీక్లీ టాప్ ద లీడర్ బోర్డ్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళకే వస్తుంది అని మెన్షన్ చేశారు. అండ్ వీక్లీ బ్యాటిల్ వచ్చేసి విన్ 500, డామినేట్ ద లీడర్ బోర్డ్ ఫర్ ఎ వీక్. మంత్లీ బ్యాటిల్ అయితే 1,100 రూపీస్ అనమాట. సో ఇది ఎందుకు ఇలా పెట్టారు అని అంటే నేను ఏం చెప్తానంటే, వీళ్ళు రీసెంట్ గా సైట్ క్రియేట్ చేశారు కాబట్టి యాడ్స్ కోసం అండ్ పీపుల్ ని ఇట్ సైడ్ ట్రాఫిక్ కోసం ఎక్కువసేపు వెబ్సైట్ ఓపెన్ చేస్తే దే విల్ గెట్ అండ్ దేర్ అమౌంట్. సో ఇలా అయితే చాలా మందికి యూజ్ అయింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. నేనైతే చాలా రీసెర్చ్ చేశాను. మీరు కూడా రీసెర్చ్ చేసి స్టార్ట్ చేయండి ఒకవేళ నమ్మలేకపోతే. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటి అంటే యూపీఐడి ప్రాబ్లం కదా. ఇక్కడ ఓపెన్ చేశాను నేను యూపీఐడి. ఎంటర్ యువర్ యూపీఐడి అని వస్తుంది. సోలో బ్యాటిల్, పైథాన్, జావా స్క్రిప్ట్ అని ఉంటుంది. బ్యాటిల్స్ అండ్ ప్రొఫైల్. ఇక్కడ నీ ప్రొఫైల్ దగ్గరలోకి వెళ్తే టోటల్ పాయింట్స్ అయితే 159, యావరేజ్ స్కోర్ వచ్చేసి 59 అండ్ హైయెస్ట్ స్కోర్ నాకు వచ్చింది 59 అంట. అండ్ టోటల్ బ్యాటిల్స్ 1, నేను ఒకటే రాశాను, అందులో నాకు 59 మార్క్స్ వచ్చాయి. మేబీ 150 ఆర్ 160 అనుకుంటా. ఒకటైతే మనది ఏదో క్వశ్చన్ రాంగ్ అయింది. సో ఇలా ఉంటుంది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. Don't worry, this is not a fake one. Okay, that's all about the video. Please subscribe to our channel. Thank you and bye.